రామానుజాయ నమః. శ్రీ గోదాదేవ్యై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణ్యై నమః. శ్రీ ఆండాళ్ திவ்ய திருவடிகளை சரணம். அன்றி உலகம் அளந்தாய் அடி போற்றி, சென்றங்கு தென்னிலங்கை செற்றாய் திரள் போற்றி, பொன்றச்சகடம் உதைத்தாய் புகழப் போற்றி, கன்று குணிலா எரிந்தாய் கழல் போற்றி, குன்று குடையாய் எடுத்தாய் குணம் போற்றி, வென்று பகை கெடுக்கம் நின் கைல்வேல் போற்றி, என்றென்றும் சேவகமே ஏத்திப்பறை கொள்வான், இன்றியாம் வந்தோம் ఇరంగేలోరెంబావాయ్. 23వ పాసురంలో పలు విధాలుగా గోపికలు స్వామిని మందిరం నుంచి బయటకు వచ్చి సింహాసనం అలంకరింపవలసిందిగా ప్రార్థించగా స్వామి మందిరం నుండి వెలికి నడుచుకుంటూ వచ్చి సింహాసనంపై ఆసీనులయ్యారట. ఆ విధంగా స్వామి రావడం చూసి మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. పరమాత్మ ఎందుకు రాడా మరి? ఆనాడు అర్జునుడు ప్రయోజనం కోరి పిలిస్తేనే ఉభయ సేనల మధ్య రథసారథిగా నిలిచి అటు ఇటు అంటూ అర్జునుడు ఆజ్ఞాపించినట్టల్లా రథాన్ని నడిపిన పార్థసారథి ఇంతమంది అనన్య ప్రయోజకులైన గోపికలు ప్రార్థిస్తే రాకుండా ఉంటాడా? వచ్చాడు. ఇంతవరకు స్వామి దర్శనం కావాలని కలువరించిన గోపికలు స్వామి దర్శనం కాగానే కోటి మన్మథాకారుడైన ఆయన జగన్మోహన రూపాన్ని చూడగానే ఒక్కసారి ముగ్ధులై నిశ్చేష్టితులై అది కావాలి ఇది కావాలని అడగటం మర్చిపోయారు. తరువాత తేరుకుని స్వామి సౌందర్యానికి దిష్టి తగులుతుందేమోనని భయపడి మంగళాశాసనం చేయటం మొదలుపెట్టారు. ఈ మంగళాశాసన పాసురం తిరుప్పావై 30 పాసురంలో మకుటం వంటిది. మంగళాశాసనం అంటే దిష్టి తీసి ఆశీర్వదించటం వంటిది. ఇది పెద్దలు పిన్నలకు చేయవలసిన పని. అటువంటిది సర్వారాధకుడైన పరమాత్మకు భక్తులు మంగళాశాసనం చేయవచ్చునా అని సందేహం కలుగుతుంది. నిక్షేపంగా చేయవచ్చునని మన ఆండాళ్ళ తల్లి అంటున్నారు. జీవుడు అజ్ఞాన దశలో తనకు తానే రక్షకుడునని భావిస్తాడు. జ్ఞానదశలో భక్తి కలిగిన జీవుడు తనకు పరమాత్మయే రక్షకుడని భావిస్తాడు. కానీ అంతకన్నా పైన ప్రేమ దశ అను పరమోత్తమ స్థితి ఉన్నది. ఆ స్థితిలో భక్తుడు తానే భగవంతునికి రక్షకుడుగా భావిస్తాడు. అహర్నిశములు ఆయన క్షేమం కోరుతూ స్వామికి మంగళాశాసనం చేస్తాడు. ఈ ప్రేమోన్మత్త స్థితిలోని వారే యశోదాదేవి, లక్ష్మణస్వామి, దశరథుడు, కౌసల్య, సీతాదేవి మొదలైనవారు. మన గోదాదేవి అదే స్థితిలో గోపికలతో చేరి స్వామికి మంగళాశాసనం చేస్తూ ఉన్నది. ఆనాడు బలిచక్రవర్తి తనది కాని రాజ్యమును తాను ఆక్రమించి దేవతలను పీడింపగా ఈ లోకమునంతను వాని వద్ద నుండి దానము పట్టి పాదములతో కొలిచిన మీ దివ్య పాదార విందములకు మంగళము. రావణుడు సీతమ్మను అపహరించుకుని పోగా ఆ రావణుడు ఉండు లంకకేగి సుందరమగు భవనములు కోటయుగల దక్షిణ దిశనున్న లంకలో రాక్షసులను చెన్నాడిన మీ బాహుపరాక్రమునకు మంగళము. శ్రీకృష్ణుని రక్షణకై ఉంచిన బండిపై ఆవేశించిన రాక్షసుని చంపుటకై ఆ బండికి తగులునట్లు కాలు చాచి నేల కూల్చిన మీ అప్రతిమ కీర్తికి మంగళము. వత్సముపై ఆవేశించిన అసురునితో వెలగ చెట్టుపై ఆవేశించిన అసురుని చంపుటకై ఒడిసెల రాయి విసిరినట్లుగా వెలగ చెట్టుపైకి దూడను విసురునప్పుడు ముందు వెనుకలకు పాదములుంచిన మీ దివ్య పాదములకు మంగళము. ఇంద్రుడు తనకు యాగము లేకుండా చేసినను కోపముచే రాళ్లవాన కురిపించగా గోపాలులకు బాధ కలుగుకుండున్నట్లు గోవర్ధన పర్వతమును గొడుగువలే ఎత్తిన మీ వాత్సల్యమునకు మంగళము. శత్రువులను సమూలముగా పెకలించి విజయమునార్జించి ఇచ్చడి మీ హస్తమునందలి వేలాయుధమునకు మంగళము. ఈ ప్రకారముగా నీ వీర చరిత్రములనే కీర్తించి పర అనడి వ్రత సాధనమునందగా మేము ఈనాడు వచ్చిన వారము అనుగ్రహింపుము. ఆనాడు ఈ లోకమును కొలిచిన స్వామి తిరువడికి మంగళము. లంకకు వెళ్లి అందముగా ఉండు లంకను ధ్వంసమునర్చిన బలమునకు మంగళము. నిన్ను పొందకుండా ఉండలేక నీ శ్రమ చూచి ఓర్వలేక ఇట్టి రోజు గడిచిపోయినను మరల రాదను బెంగచేత స్వరూపమునకు తగదని తెలిసినను ఆగలేక వచ్చితిమి. మేము వచ్చుట సాధనము కాదు అని మాకు తెలియను, నీ అనుగ్రహమే సాధనమని ఎరుంగుదుము అని గోపికలు అర్థించినారు. జయ శ్రీమన్నారాయణ.